ప్రజాసేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చానంటారు. టీడీపీ అధినేత చంద్రబాబు పోకడలను అనుసరిస్తాడు. ఇక అధికారులను దబాయించడంతో పాటు దాడులు కూడా చేస్తాడు. ఓటేసి గెలిపించిన ప్రజలంటే చులకనగా చూస్తాడు. అక్రమాలు, అరాచకాలు, దౌర్జన్యాలు చేస్తూ అదే ప్రజాసేవ అన్నట్టుగా బిల్డప్ ఇస్తాడు. అధికారంలో ఉన్నప్పుడు ఇసుక, మట్టిని సైతం కొల్లగొట్టేశాడు. దెందులూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ 10 ఏళ్ల పాపాలపై ఓ ప్రత్యేక కథనం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాదు, రౌడీయిజంలో ఫేమస్ అయ్యాడు. సినిమాలో విలనిజాన్ని నిజ జీవితంలో ప్రజాసేవ ముసుగులో చేస్తూనే ఉన్నాడు. ఆయన టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. ఏలూరు జిల్లాలోని దెందులూరు కూడా ఒకటి. కేవలం ఎన్నికల సమయంలోనే కాదు, నిరంతరం ఈ నియోజకవర్గంలో ఏదో ఒక సమస్య పట్టి పీడిస్తోంది. గతంలో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిచిన చింతమనేని ప్రభాకరే ఈ నియోజకవర్గంలో ఎప్పుడూ ఏదో ఒక సమస్యను క్రియేట్ చేస్తారంటున్నారు. ఒక దుర్మార్గుల్లాగా, ఒక దుష్టుల్లాగా, ఒక రాక్షస పాలన చేశాడు. దళితులంటే అసలు గౌరవం లేకోకుండా దళితుల మీద ఎన్ని వ్యాఖ్యలు చేశాడంటే, ఎంత కించపరిచాడంటే, దళితులు ముండా కొడగలారా, మీకెందుకురా రాజకీయాలు అని ఒక ప్రజాప్రతినిధి అనటం మన చరిత్రలో ఎప్పుడైనా చూసామా? ఇలాంటి ప్రతినిధికి చంద్రబాబు నాయుడు 2 సార్లు టికెట్ ఇచ్చి, అంటే చంద్రబాబు కూడా, ఎందుకంటే చంద్రబాబు కూడా గౌరవం లేదు. చంద్రబాబు ఏమన్నాడు, ఎస్సీల్లో ఎవడపడతాడా అని చెప్పేసి అడిగాడు. మరి ఇలాంటి నాయకుల పాలనలో దెందులూరు నియోజకవర్గంలో అనేకమైనటువంటి సామాజిక వర్గాలు ఎంత ఇబ్బందులు పడ్డారంటే, ఒకళ్ళని చూస్తే పెన్షన్ అడిగితే కొట్టడం, దళితులు నీకెందుకు రాజకీయాలు అంటే వాళ్ళు కొట్టడం, జైల్లో పెడతాం. ఒక కుర్రాడు పెళ్లి రోజు కూడా చూడకోకుండా తీసుకెళ్లి జైల్లో పెట్టారు. చింతమనేని ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 10 ఏళ్ల పాటు దౌర్జన్యాలతో పాటు ప్రకృతిని దోచుకున్నారని అక్కడి ప్రజలే అంటారు. పెదవేగి మండలం సూర్యాపేట గ్రామంలో పేదల భూముల్లో నీటి చెరువు తవ్వకం పేరుతో 60 ఎకరాల పేదల భూములను లాక్కున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళకి తెలుగుదేశం ప్రభుత్వం అన్న వాళ్ళకేమో ఎకరం పొలాలు కొనిచ్చారండి. నాది వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి నువ్వు చంద్రబాబు ప్రభాకర్ దగ్గరికి వెళ్ళాలి అంటే, ఇది వరకు చంద్రబాబు ప్రభాకర్ మీద కేసులు అయి పెట్టానండి. ఆయన దగ్గరికి వెళ్తే నిన్ను తంతారు, మరి మధ్యవర్తిలో నేను ఉన్నాను కాబట్టి చిన్ని గారిని అనేవాడిని, నిన్ను అన్యాయం చేయకూడదు రాటాలు, నీ 2 ఎకరాలు మేము తీసేసుకుంటున్నాము, తవ్వేస్తాము అని అంటే, అదేంటండి మేము లేబర్ ఏదో తినక కొనుక్కున్నామని అంటే, నీ పేరుని లేవు కదా పట్టాలు, మరి వాళ్ళ పేరు మీదే ఉండయి, అవి డీరానం పట్టాలు, ఎకరం 3,50,000 కాడికి ఇస్తాను, అవసరమైతే తీసుకో, లేదంటే తవ్వేసేస్తాం, రేపు వచ్చేది కూడా మా ప్రభుత్వమే, ఆ 3,50,000 కూడా నీకు రావు అని అన్నారండి. కన్నీళ్లు పెట్టుకుంటున్న ఈమె పేరు రాట్టాలు. ఆమెకు సూర్యారావుపేటలో 2 ఎకరాలు ఉంది. చెరువుకు కావాలని 2 ఎకరాలను గుంజేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇంటిని సైతం కూలగొట్టడంతో అప్పట్లో ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లానని చెబుతోంది. అయితే అధికారులు సైతం చింతమనేనికి వత్తాసు పలికారని, ఎక్కువగా గోల చేస్తే పిచ్చాస్పత్రిలో చేర్పిస్తానని ఆ అధికారి హుకుం జారీ చేశారని ఆరోపిస్తోంది. పిచ్చాస్పత్రిలో వేసేస్తా, పిచ్చదానివనని చెప్తా, నువ్వు పిచ్చాస్పత్రిలో వెళ్ళిపోతావు, ఏ కానిస్టేబుల్ ఏమన్నా బయట తోసే అని అన్నాడు. ఎమ్మెల్యే గారి మాట చింతమనేని ప్రభాకర్ లోబడిపోయాడండి. ఇల్లెత్తానన్నవాడు ఆయనకు లోబడిపోయి. గత ప్రభుత్వంలో దెందులూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న చింతమనేని ప్రభాకర్ కు అడ్డు చెబితే అనుచరులతో దాడి చేయించి భయభ్రాంతులకు గురి చేసేవాడని చెబుతున్నారు. ఆ భూమి ఇచ్చేసరిగమ్మ వెళ్ళి ఇల్లేసుకుంటే, నా భర్త నేను వెళ్ళి ఇల్లేసుకుంటే కర్రలతో బడుతులతో ఉరికిచ్చేసేవాళ్ళండి. ఉరికిచ్చేసి పారిపోయి మళ్ళీ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి, కలెక్టర్ గారండి వాళ్ళు కొడుతున్నారండి, నా ఇల్లు స్థలం ఉప్పిండంటే, ఉప్పివని అంటే అన్నాడు, దమ్ముంటే ఇల్లు వేసుకో, లేదా మూసుకొని కూర్చో, నువ్వు కూడా వాళ్ళని కొట్టేయి నీ దగ్గర దమ్ముంటే, లేదా వాళ్ళతో తన్నులు తిను, అప్పుడు పోలీసు వారు వస్తారన్నారండి. పోలీసు వారు దేనికి వస్తారండి, నేను చచ్చిపోతే నా శవాన్ని పోస్ట్ మార్టం చేతకు వస్తారండి అన్న. అప్పుడు కాటనేని భాస్కర్ అన్నాడు, నేను ఎవరిని తెలుసా, ఏం మాట్లాడుతున్నావు తెలుసా అని అంటే, కలెక్టర్ గారండి మీరు అన్న. ఎంపీపీగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన చింతమనేని ప్రభాకర్ ఎమ్మెల్యే అయిన తరువాత రౌడీయిజాన్ని మొదలుపెట్టారని, నియోజకవర్గంలో రాక్షసుడిగా వ్యవహరించారంటున్నారు ప్రజలు. 1995 నుంచి చింతమనేనిపై 84 కేసులు ఉండగా అందులో అట్రాసిటీ కేసులే 17 ఉన్నాయంటే అతడి నేరపూరిత స్వభావం ఏమిటో అర్థమవుతుందంటున్నారు దళిత నేతలు. ఒక గజ దొంగలాగా చంద్రబాబు గజ దొంగ, ఇతను గజ దొంగ, అడ్డగోలుగా దోసుకుని ఇక్కడ మొత్తం ల్యాండ్ కబ్జాలు చేసి దళితులే కాదు ఇతర పేద వర్గాలు
బ్రాహ్మిన్స్లో కూడా చింతనారాయణ ప్రభాకర్ చేసినటువంటి అతని మీద ఉన్న కేసులు కూడా సుమారు 46 కేసులు ఉన్నాయి. ఇదొకటే కాదు, ప్రజలనే కాదు గవర్నమెంట్ ఆఫీసర్లను కూడా ఎంత కిరచబాటు చేయడంటే ప్రత్యక్షంగా నేనే సాక్ష్యం. ఇప్పటికి ఎప్పుడు కూడా దళితుల భూములు ఎక్కడున్నా సరే పెదవేగ మండలంలోనో కనీసం ఉన్నటువంటి అసెస్మెంట్ ల్యాండ్స్ అన్నీ కూడా ఈ రోజున వాళ్ళ అనుసరణ వర్గం చేతిలోనే ఉన్నాయి. అదేవిధంగా రామసింగారంలో ఉన్నటువంటి అసెస్మెంట్ ల్యాండ్స్ కూడా వాళ్ళ అనుచరుల చేతిలోనే ఉన్నాయి. ఎంతమంది పోరాటాలు చేసినా ఏం చేసినా ఈ రోజున ప్రయోజనం లేకుండా పోయింది. అది కాకుండా ప్రశాంతంగా ఉండే ఏలూరు జిల్లాలో ఇసుక మట్టి తవ్వకాలతో పేట్రేగిపోయిన చింతమనేని దళితుల భూములపై కూడా కన్నేశాడు. అందులో భాగంగా దళితుల భూములను సైతం లాక్కున్నారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈమె పేరు భాగ్యం, భర్త సోమేశ్వరరావు. పెదవేగి మండలం గుమ్మగుంటకు చెందినవారు. వీళ్లు కూడా చింతమనేని బాధితులే. వీరి కుటుంబానికి 6 ఎకరాల భూమి ఉంది. అందులో 2 ఎకరాలు పోలవరం కాలువగట్టులో పోగా మిగిలిన 4 ఎకరాలపై చింతమనేని కన్నేశాడు. అతడు అతని అనుచరులు గుడి కట్టాలని తమ భూమిని స్వాధీనం చేసుకున్నారని వాపోతున్నారు. కబ్జా చేసి మా 4 కుటుంబాలని బయటికి దోలి పోలీసు డిపార్ట్మెంట్తో కాంతిప్రియ ఆమె ఎస్ఐ గారు అప్పుడు ఆమె మమ్మల్ని వచ్చి మా ఇల్లు పడదోసి ఇల్లు 2 ఏళ్ల మీటర్లు బిగుక్కుని చింతమనేని గారు వచ్చి వాళ్ళ అనుసరీలు అందరూ వచ్చి తోటలో ఉండాలి మమ్మల్ని అందరినీ బయటికి తోలేసి మమ్మల్ని కర్రలతో కొట్టాడు. గొడ్లన్నింటిని బయటకు తోలేశాడు. 2 ఏళ్ళు పడదోసేసాడు. కొక్కులేని తీసుకొచ్చి మా స్థలాలు ఆయన అరుపుకుందామని తీసేసుకుందామని తీసుకున్నాడు. ఆయన స్వాధీనం చేసుకుందామని మమ్మల్ని బయటకు తోలేసేసాడు. 6 ఎకరాల పొలం అయ్యా బయటకు తోలేసేసాడు అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని ఆదరించే దిక్కులేక కాళ్ళు పట్టుకున్నాను వెళ్ళి. కాళ్ళు ఇంటికి వెళ్ళి అయ్యా మేము పేదాళమే, మాకు ఉండటానికి ఇళ్ళతలం కొనలేదు, మేము 45 సంవత్సరాల క్రితం కొనుక్కున్నాము, తినటానికి ముద్దలేని రోజుల్లో పావలా మొక్కపాత పోసి ₹1 కూలి చేసి కడుపు కట్టుకుని కడుపుకి అన్నం కూడా తినుకోకుండా ఎకరం 5,000 రూపాయలు చొప్పున కొనుక్కున్న పొలము. తమ పొలాలను ఆక్రమించుకునే ముందు తప్పుడు డాక్యుమెంట్లు క్రియేట్ చేశారంటున్నారు భాగ్యమ్మ దంపతులు. ఈ విషయంపై అధికారులను అడిగితే కేసులు పెట్టుకోవాలని సూచిస్తున్నారంటున్నారు. ఇక్కడ గుడి కట్టాలని స్థలాన్ని ఆక్రమించుకున్నారంటున్నారు. డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మమ్మల్ని నానా ఇబ్బంది పెట్టారు. పట్టా పొలం అదేమన్నా పారంపోక పొలం కాదు, మా కష్టాలు సంపాదించుకున్న పొలం. మా అక్కగారు ఆయన అనసూయ పేరు మేము పెట్టబట్టి మేము వాళ్ళ తమ్ముళ్ళం కాబట్టి మాది పొలం అంటే మీది కాదు అని చెప్పి చింతమనేని మమ్మల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టేసేసాడు. ఆ ఇబ్బందులకి గురైపోయి ఇప్పటివరకు కూడా మేము కోలుకోలేక అప్పుల పాలయ్యి నానా ఇబ్బందులతో సరైన బట్ట లేక సరైన తిండి లేక ఉండటానికి నివాస స్థలం లేక కరెంటు బిల్లు కట్టుకోలేక నానా ఇబ్బంది పడుతున్నామండి. ఆ చింతమనేని ప్రభాకర్ గారు ఆయన చేసిన ఇబ్బందులకి అసలు బ్రతకడమా సాగటమా మరలాగన ఆ చింతమనేని ప్రభాకర్ గారు ప్రభుత్వంలోకి వస్తే మేము ఖచ్చితంగా పురుగుల మందు సాగి మరణించాల్సింది. ప్రజాసేవ ముసుగులో ప్రజలను అవస్థలకు గురి చేస్తున్న చింతమనేని ప్రభాకర్ పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు బాధితులు. పల్లెల్లో పేద జీవుల ఉమ్మడి ఆస్తులపై కన్నేసిన చింతమనేని చెరువులను సైతం స్వాధీనం చేసుకున్నాడు. ఓటు అనే ఆయుధంతో ప్రజలు బుద్ధి చెప్పినా తనదే పైచేయి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. చింత చచ్చినా పులుపు చావలేదు అన్న చందంగా అధికారం కోల్పోయినా దౌర్జన్యాలు మాత్రం కంటిన్యూ చేస్తున్నారు చింతమనేని. సినిమాలో విలన్ ఏ స్థలంపైనైనా కన్నేస్తే దాన్ని స్వాధీనం చేసుకోవడం చిత్రాల్లో చూస్తుంటాం. కట్ చేస్తే అదే సీన్ దెందులూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కన్నేశాడంటే స్థలమైనా చెరువైనా హాంఫట్ ఆయన ఖాతాలోకి చేరిపోతుంది. అలా ఏకంగా 100 కుటుంబాలకు ఉపాధిని అందిస్తున్న ఉమ్మడి చెరువులను సైతం ఆయన స్వాధీనం చేసుకున్నారని బాధితులు అంటున్నారు. గతంలో ఇరు వర్గాల మధ్య చిచ్చుపెట్టి 14 ఏళ్లుగా తమ గ్రామంలో పోలీస్ పికెట్ను ఏర్పాటు చేసి భయభ్రాంతులకు గురి చేశాడంటున్నారు పత్తికోళ్లలంక వాసులు. సమస్యలు పరిష్కరించకపోగా మాకు అనేక గొడవలు పెట్టేవారండి. మా గ్రామంలో సుమారు 2.5 సంవత్సరాలు పికెట్ ఉందండి. పనికి వెళ్ళడానికి కానీ బయటికి తిరగడానికి కానీ ఎంతో విధంగా ఇబ్బంది పడేవాళ్ళము. ఆఖరికి ఓన్లీ గ్రామంలో స్కూల్కి వెళ్ళే పిల్లలు తప్ప 18 సంవత్సరాలు నిన్న పైబడి వరకు కూడా ఊళ్ళో తిరగడానికి వీలు లేదని ఎవరన్నా వీధిలో తిరిగితే స్టేషన్లో తీసుకెళ్ళటం, అక్కడ ఇబ్బంది పెట్టడం, మాలో ఉన్న గొడవలన్నీ అక్కడ రేగొత్తడం, తర్వాత చెరువుల మీద ఆదాయం కూడా ఆయన చేతుల మీదుగా మాకు సగం సొమ్ము ఇచ్చి సగం సొమ్ము అని ఆపుకోవడం, ఈ విధంగా మాలో ఎన్నో గొడవలు పెట్టి మాకు ఈ విధంగా జరిగిందండి. కొల్లేరునే నమ్ముకుని జీవనం సాగించే కొల్లేరు వాసుల జీవనోపాధి అయిన చెరువులపై
చింతమనేని ప్రభాకర్ పెత్తనం చేస్తున్నారు. చెరువు నుంచి సమిష్టి ఆదాయం వచ్చే సొమ్మును కాజేశారని, చిన్న సమస్యను 2 వర్గాల మధ్య వర్గపోరుగా చిత్రీకరించి డబ్బును కొల్లగొడుతున్నాడని బాధితులు అంటున్నారు. ఈ చెరువులని కూడా మీకు సంబంధించినవి కాదని చెప్పేసి తప్పుడు సర్వేలు చేయించి గ్రామస్తుల జీవనాధారంపై దెబ్బ కొట్టడం జరిగింది. మరి ముఖ్యంగా గ్రామానికి చెందినటువంటి చేపల చెరువులను కూడా ఆయన స్వాధీనం చేసుకుని దాని మీద రావాల్సిన ఆదాయాన్ని కూడా గ్రామాన్ని అప్పచెప్పుకోకుండా ఆయన అనిపించడం జరిగింది. అయ్యా ఇది పద్ధతి కాదు అని చెప్పేసిన వారిపై అక్రమంగా కేసులు పెట్టడం జరిగింది. 2 వర్గాలు ఉండడంతో ఒక వర్గాన్ని కొమ్ము కాసి ఒక వర్గం మీద దాడి చేసి మాకు గొడవలు పెట్టి మాకు అన్నదమ్ముల మధ్య గొడవ పెట్టి గ్రామాన్ని చాలా అతలకుతలం చేసేశారు. 2 వర్గాల మధ్య చిచ్చు పెట్టి తమకు వారసత్వంగా వచ్చిన చెరువును కూడా స్వాధీనం చేసుకున్నారని పత్తికొళ్లలంక గ్రామస్తులంటున్నారు. సమిష్టి ఆదాయాన్ని ఆయన ఖాతాల్లోకి మళ్లించి దోచుకుంటున్నారని, దీనిపై ప్రశ్నిస్తే కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వాపోతున్నారు. ఏంట్రా తీర్చేది? ఏం కాదు, నేను చెప్పినట్టేనండి. వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు చేస్తారు. మీరు మట్టుకు మాట్లాడతాకి లేదు. అయితే మీరు అందరూ చేరి ఆ వచ్చిన ఆదాయం అంతా నా చేతిలో పెట్టి మీరు అలాగా ఉండండి, మీ పనులు మీరు చేసుకోండి అని ఆయన అనటం జరిగింది. అలా కాదని ఎంత మొరెత్తుకున్నా సరే మా మొరాలకి ఇచ్చుకోకుండా ఒక సైడ్డే మాట్లాడాడు. అవతల వర్గాలకి ఒక సైడ్డే మాట్లాడి యువతల లేబర్ని అదక తొక్కేసేస్తాం, మమ్మల్ని కేసులు బలాయించేస్తాం, మమ్మల్ని మా మగవాళ్ళని చిత్రహింసలు పెట్టేస్తాం జరిగింది. 2013 నుంచి 19 వరకు కూడా మా గ్రామంలో 10 సంఖ్యలో క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. 20 మంది పైన రౌడీ షీటర్లు ఉన్నాయి. పత్తికొళ్లలంక గ్రామంలో టీడీపీ జెండాకు బదులుగా వైఎస్ఆర్సీపీ జెండాను కట్టారన్న కారణంతో 24 మందిపై రౌడీ షీట్ ఓపెన్ చేయించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. అబ్బాయి సోదరు గారు నిలబెట్టుకున్నాక మేము ఓటు వేసినాక 2 నెలల పాటు ఊళ్ళో లేవండి ఎవరు ఆయన గెలిచేదాకా. ఎందుకంటే కర్రలు ఇచ్చుకుని తిరిగేవారండి. చాలా బేపచ్చం చేశారండి ఊళ్ళో. అసలు కంటిమే కునుకుండేది కాదండి మాకు ఊళ్ళో ఉంటే. ఈ చింతమనాయుడు పార్టీలో ఉన్న ప్రెసిడెంట్ పక్కన ఈ జనం తిరిగేవారండి మమ్మల్ని ఊళ్ళో. అటు ఓటేసి ఆయన నిలబెట్టుకున్నామని మమ్మల్ని కొట్టేసి మా పక్క రండి, మా పక్క వస్తేనే మేము పంచిస్తాం డబ్బులు, పేణాలతో ఉంటారు. బాధలు 2 నెలల పాటు మీ ఊళ్ళో లేకుండా సంసారం బయట ఓళ్ళంట ఉండి బంధువుల దగ్గరుండి బతికి వచ్చామండి. ఈయన గెలిచాడు అన్నాక పార్టీ వచ్చింది అన్నాక మీ ఊళ్ళో చేరామండి. ఇదండి సార్. తీరుస్తాని రోజుకి నాంచుతూ గ్రామంలో ఆడపిల్లలు వెళ్ళినా సరే మగవాళ్ళు వెళ్ళినా సరే దోషం ఆయన పద్ధతి శైలి ఎలా ఉంటుందని మనందరికీ తెలిసింది. మీకు తీర్చి పని లేదు, చెప్పి పని లేదని చెప్పేసి అని మా మీద మానసికంగాను భౌతికంగా దాడి చేసిన సందర్భాలు ఉన్నాయి. అయ్యా మా వాటాలన్నీ కూడా మాకు అప్పచెప్పండి, మా చెరువులన్నీ మా బంటా చెరువులను మేమే సాగు చేసుకుంటామని చెప్తే మీకు అప్పచెప్పేది ఏంటంటే ముండలారా అని చెప్పేసి అని అసభ్యకరమైన చెప్పజాలన్నటువంటి పదాలతో దూషించిన సందర్భాలు ఉన్నాయి. అలా చిన్న చూపుగా చూసేవారు. నేను ప్రతి దాంట్లో ఎదుర్కొనేదాన్ని. అలాగే నన్ను మామూలు టార్చర్ కాదండి పెట్టింది. మా వాటర్ పైపు తీసేశారు. అలాగే నైట్ పూట నా కరెంటు జంపర్ లాగేసేవారు. మా తమ్ముడు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండే మా తమ్ముడి మీద కూడా కేసు కట్టించారు. అలాగా గ్రామ వైసీపీ అనే వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేశాడండి చింతమనేని ప్రభాకర్ అతని అనుచరులు. ఈవేళ మేము జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొంచెం ప్రశాంతంగా ఉన్నాము. అప్పుడు చింతమనేని ఆగడాలపై ముప్పాళ్ళ సుబ్బారావు గారిని ఒక నిజ నిర్ధారణ కమిటీ వేశారు. ఆ కమిటీ వాళ్ళు కూడా దెందులూరు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ పరిశీలి చేసి ఏం చేయాలి, ఎలా పంపించాలని గవర్నమెంట్ రిపోర్ట్ కూడా పంపించారు. పల్లెల్లో శాంతిని నెలకొల్పాల్సిన పాలకులే చిచ్చుపెట్టి వేధిస్తున్నారని పత్తికొళ్లలంక వాసులు అంటున్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పల్లెలు ప్రశాంతంగా ఉన్నాయంటున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మళ్లీ పల్లెల్లో చిచ్చు పెట్టేందుకు చింతమనేని చిల్లర చేష్టలకు పూనుకుంటున్నారని బాధిత కుటుంబాలు భయాందోళనకు గురవుతున్నాయి.